హాయ్ అండి. గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ ఆస్పిరెంట్ క్లాసెస్. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ వచ్చేసరికి నేషనల్ పార్క్స్ అన్నమాట. ఓకే, మన ఇండియాలో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, అసలు వాటి నేషనల్ పార్క్స్ లో పర్టికులర్ యానిమల్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు కంప్లీట్ గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ అసలు నేషనల్ పార్క్స్ అంటే ఏంటి? What is meant by national park? National parks are the prevention and protection of entire ecosystem, including animals, plants, flora, fauna, landscape, and cultural resources. Okay, national park ante it is a preservation and protection of entire ecosystem, animals, plants, wildlife sanctuaries, flora, fauna, and cultural regions అన్నమాట. Okay, what is difference between national park and wildlife sanctuaries? What is the difference between national parks and wildlife sanctuaries? National park కి wildlife sanctuaries కి డిఫరెన్స్ ఏంటి అంటే వైల్డ్ లైఫ్ sanctuaries లో ఓన్లీ పర్టికులర్ స్పీషీస్ మాత్రమే వైల్డ్ లైఫ్ సాంచురీలో మనకి కనిపిస్తాయి అనమాట. అదే నేషనల్ పార్క్ లో అలా కాదు. నేషనల్ పార్క్ లో ప్రొటెక్షన్ ఆఫ్ ఎంటైర్ ఎకో సిస్టమ్ అనేది నేషనల్ పార్క్ లో కనిపిస్తే మనకి వైల్డ్ లైఫ్ సాంచురీస్ లో ఓన్లీ పర్టికులర్ స్పీషీస్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా 1936, ఫస్ట్ కార్బెట్ నేషనల్ పార్క్. ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా ఈస్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. దీన్నే హేలీ నేషనల్ పార్క్ అని కూడా పిలుస్తారు. ఫస్ట్ దీని పేరు ఏమని పెట్టారంటే హేలీ నేషనల్ పార్క్ అని చెప్పేసి దీని పేరు పెట్టారు. ఆ తర్వాత దీన్ని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని మార్చారు. జిమ్ కార్బెట్ అనేది ఒక పర్సన్ నేమ్. హేలీ నేషనల్ పార్క్ అన్నా జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అన్నా ఒకటే. ఓకే, ఇది మనకి ఫస్ట్ నేషనల్ పార్క్ ఇండియా 1936 లో ఫస్ట్ నేషనల్ పార్క్ దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎప్పుడు అంటే బ్రిటిషర్స్ రీజన్ లోనే మనకి ఫస్ట్ నేషనల్ పార్క్ అనేది ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఓకే, దీని తర్వాత కజిరంగా నేషనల్ పార్క్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ అస్సాం. కజిరంగా నేషనల్ పార్క్ which is located in state Assam. More popular species and more popular animal వచ్చేసరికి వన్ హార్న్. ఓకే, వన్ హార్న్ రినోస్ అనేది మనకి బాగా కజిరంగా నేషనల్ పార్క్ లో ఎక్కువగా కనిపించే స్పీషీస్ వచ్చేసరి వన్ హార్న్ రినోస్ అన్నమాట. విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ అస్సాం, కజిరంగా నేషనల్ పార్క్. ఓకే, దీని తర్వాత రతంబోర్ నేషనల్ పార్క్ which is located in a state Rajasthan. Ranthambore National Park which is located in Rajasthan. ఓకే, Ranthambore National Park which is located in Rajasthan అన్నమాట. గిర్ నేషనల్ పార్క్, గిర్ అంటే ఇది వైల్డ్ లైఫ్ సెంచరీస్ కానీ ఆర్ ఎవ్రీథింగ్, ఏదైనా వైల్డ్ లైఫ్ సెంచరీస్ కానీ బయోస్పియర్స్ కానీ నేషనల్ పార్క్స్ కానీ ఈ టాపిక్స్ వచ్చినప్పుడు మనకి గిర్ అనే ప్లేస్ అనేది కనిపిస్తాయి. అది మాక్సిమం గుజరాత్ అనే స్టేట్ తోనే మనకి ఆప్షన్ ఉంటుంది అనమాట. కంపల్సరీ గుజరాత్ అనే ఆప్షనే ఉంటుంది. అది బయోస్పియర్ అవని, వైల్డ్ లైఫ్ సాంచురీ అవని, నేషనల్ పార్క్స్ అవని, సంథింగ్ ఏదైనా మాక్సిమం 99% మనకి గిర్ అనే వర్డ్ వస్తే అది గుజరాత్ కి సంబంధించింది అని చెప్పేసి మనం ఫిక్స్ అయిపోవాలన్నమాట. గిర్ నేషనల్ పార్క్ లో మనకి ఫేమస్ ఏముంటాయంటే ఎండేంజర్డ్ ఏషియాటిక్ లయన్స్ ఉంటాయి అనమాట. గిర్ నేషనల్ పార్క్ లో గుజరాత్ లో ఉన్న గిర్ నేషనల్ పార్క్ లో ఏమున్నాయంటే ఎండేంజర్డ్ ఏషియాటిక్ లయన్స్. అసలు ఇండియాలో టోటల్ ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి అంటే
107 నేషనల్ పార్క్స్. అసలు ఇండియాలో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి అని చెప్పేసి మనల్ని అడిగితే 107 నేషనల్ పార్క్. విచ్ నేషనల్ పార్క్ ఈస్ నోన్ యాజ్ 107 లాస్ట్ నేషనల్ పార్క్ అని చెప్పేసి అడిగితే సిమ్లీపాల్ నేషనల్ పార్క్. సిమ్లీపాల్ నేషనల్ పార్క్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఒడిస్సాలో ఉందన్నమాట మనకి 107th నేషనల్ పార్క్. టోటల్ ఇండియాలో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయని అడిగితే 107 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. 107th నేషనల్ పార్క్ ఏంటంటే సిమ్లీపాల్ నేషనల్ పార్క్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఒడిస్సా అన్నమాట. ఓకే, మనం ఇప్పుడు స్టేట్ వైజ్ ఏ స్టేట్ లో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి, ఆ స్టేట్ లో మనకి కామన్ గా ప్రీవియస్ పేపర్స్ నుంచి మనం చూసిన దాంట్లో ఏదైతే PYQs ఉన్నాయో ఇంపార్టెంట్ అనేది ఏ నేషనల్ పార్క్ ఉంటుందో దాని గురించి డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు మనం. ఓకే, విచ్ ఇస్ ద స్మాలెస్ట్ నేషనల్ పార్క్. లార్జెస్ట్ నేషనల్ పార్క్ వచ్చేసరికి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. స్మాలెస్ట్ నేషనల్ పార్క్ వచ్చేసరికి అండమాన్ అండ్ నికోబార్ లో ఉందన్నమాట. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ లో ఉంది. దాని పేరే సౌత్ బాటమ్ ఐలాండ్ నేషనల్ పార్క్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ లో మనకి స్మాలెస్ట్ నేషనల్ పార్క్ ఉందన్నమాట. ఓకే, దీన్ని సౌత్ బాటమ్ ఐలాండ్ నేషనల్ పార్క్. ఓకే, సౌత్ బాటమ్ ఐలాండ్ నేషనల్ పార్క్. సౌత్ బాటమ్ ఐలాండ్ నేను నేషనల్ పార్క్ ని షార్ట్ కట్ లో NP అని రాసిస్తున్నాను అనమాట. ఓకే, సౌత్ బాటమ్ నేషనల్ పార్క్ అంట. ఓకే, ఇది అండమాన్ అండ్ నికోబార్ యొక్క స్మాలెస్ట్ నేషనల్ పార్క్ అన్నమాట. ఓకే, టోటల్ అండమాన్ అండ్ నికోబార్ లో ఎన్ని ఐలాండ్స్ ఉన్నాయి అని చెప్పేసి మనల్ని అడిగితే అని వచ్చేసరికి 9. టోటల్ నేషనల్ పార్క్స్ ఎన్ని ఉన్నాయి అంటే అండమాన్ అండ్ నికోబార్ లో 9 నేషనల్ పార్క్స్ ఉన్నాయి అనమాట. 9 నేషనల్ పార్క్స్ లో విచ్ ఈస్ ద స్మాలెస్ట్ నేషనల్ పార్క్ అని చెప్పేసి మనల్ని అడిగితే సౌత్ బాటమ్ ఐలాండ్ నేషనల్ పార్క్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో ఉందన్నమాట. ఓకే, ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్. ఓకే, అరుణాచల్ ప్రదేశ్ లో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి అని చెప్పేసి మనల్ని అడిగితే టోటల్ 2 నేషనల్ పార్క్స్ ఉన్నాయి అనమాట. అరుణాచల్ ప్రదేశ్ లో ఓన్లీ 2 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. నాందప్ప నేషనల్ పార్క్. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇది మనకి ప్రీవియస్ లో వచ్చిన ఏదో RRB NTPC ఎగ్జామ్ లో నేను అనమాట ఇది వచ్చింది. నాందప్ప నేషనల్ పార్క్ ఇది ఏ స్టేట్ లో ఉందని అడిగారు మనల్ని. నాందప్ప నేషనల్ పార్క్ అనేది ఏ స్టేట్ లో ఉందని చెప్పేసి అడిగారు. దీన్ని అది అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది. ఏ స్టేట్ అంటే అరుణాచల్ ప్రదేశ్ లో ఉందన్నమాట. ఆ తర్వాత అస్సాంలో టోటల్ ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి అంటే 8 నేషనల్ పార్క్స్ ఉన్నాయి అనమాట. అస్సాంలో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి అంటే 8 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. దీంట్లో మనకి ఇంపార్టెంట్ వచ్చేసరికి కజిరంగా నేషనల్ పార్క్. కజిరంగా నేషనల్ పార్క్ అనేది నేను ఇందాక చెప్పాను కదా మీకు, అది మనకి అస్సాంలో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ అనమాట. అది ఒకటి. ఇంకా ఒరాంగ్ నేషనల్ పార్క్, రైమోనా నేషనల్ పార్క్ ఇవన్నీ అస్సాంలో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ అన్నమాట. రైమోనా నేషనల్ పార్క్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఒరాంగ్ నేషనల్ పార్క్. ఇంకోటి కజిరంగా నేషనల్ పార్క్. ఇది మనకి అస్సాంలో ఉన్న నేషనల్ పార్క్స్ అన్నమాట. టోటల్ 8 ఉన్నాయి. ఉన్నది సింగిల్ నేషనల్ పార్క్, అదే వాల్మీకి నేషనల్ పార్క్. ఓకే, బీహార్ లో ఉన్న సింగిల్ నేషనల్ పార్క్ వాల్మీకి నేషనల్ పార్క్ విచ్ ఇస్ ద స్మాలెస్ట్ నేషనల్ పార్క్ అని చెప్పేసి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో ఉంది. సదర్న్ బాటమ్ ఐలాండ్ నేషనల్ పార్క్. అరుణాచల్ ప్రదేశ్ ఫస్ట్ స్టేట్ లో మనం డిస్కస్ చేసుకున్న ఫస్ట్ స్టేట్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ లో టోటల్ 2 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఇందులో ఇంపార్టెంట్ వచ్చేసరికి నాందప్ప నేషనల్ పార్క్. అస్సాంలో 8 ఉన్నాయి. రైమోనా నేషనల్ పార్క్, ఒరాంగ్ నేషనల్ పార్క్, కజిరంగా నేషనల్ పార్క్స్ అనేది ఇంపార్టెంట్ గా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత బీహార్ వచ్చేసరికి మనకి సింగిల్ నేషనల్ పార్క్ బీహార్ లో ఉన్నది వాల్మీకి నేషనల్ పార్క్. ఓకే, ఛత్తీస్గఢ్ లో మనకి ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి అంటే 3. ఛత్తీస్గఢ్ తర్వాత గోవాలో ఓన్లీ 1 సింగిల్ నేషనల్ పార్క్ ఉంది. టోటల్ గుజరాత్ స్టేట్ లో 4 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. 4 నేషనల్ పార్క్స్ లో మెరైన్ ఆర్ గల్ఫ్ ఆఫ్ కూర్చున్న ఒకటి. ఇంకొక నేషనల్ పార్క్ ఇంపార్టెంట్ వచ్చేసరికి గిర్ నేషనల్ పార్క్. నేను ఇందాక మెన్షన్ చేశాను మీకు, అది ఏ స్టేట్ లో ఉందంటే గుజరాత్ స్టేట్ లో ఉందన్నమాట. ఓకే, ఆ తర్వాత
హర్యానా. ఓకే, టోటల్ హర్యానా స్టేట్ లో ఎన్ని నేషనల్ పార్క్స్? 2 ఉన్నాయి అనమాట. 2. హిమాచల్ ప్రదేశ్ లో వచ్చేసరికి 5 అన్నమాట. టోటల్ 5 నేషనల్ పార్క్స్ ఉన్నాయి అనమాట. జమ్మూ అండ్ కాశ్మీర్ లో 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. లడాక్ లో ఒక నేషనల్ పార్క్ ఉందన్నమాట. లడాక్ లో ఒక నేషనల్ పార్క్. జమ్మూ అండ్ కాశ్మీర్ లో 3 నేషనల్ పార్క్స్, లడాక్ లో 1 నేషనల్. జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్న 3, లడాక్ లో దచ్చిగమ్ నేషనల్ పార్క్. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఈ దచ్చిగమ్ నేషనల్ పార్క్ గురించి పీవైక్యూస్ ఎప్పుడు ప్రీవియస్ పేపర్స్ లో చాలా అంటే చాలా ఇర్రెగ్యులర్, ఇది రెగ్యులర్ క్వశ్చన్ అన్నమాట. ఇది దచ్చిగమ్ నేషనల్ పార్క్ గురించి. ఓకే, లడాక్ వచ్చేసరికి హెమిస్ నేషనల్ పార్క్ అన్నమాట. జార్ఖండ్ లో సింగిల్ నేషనల్ పార్క్ ఉంది. జార్ఖండ్ లో వచ్చేసరికి ఓన్లీ సింగిల్ నేషనల్ పార్క్ అన్నమాట. ఆ తర్వాత కర్ణాటక. ఓకే, మనకి ఇప్పుడు కర్ణాటక నుంచి మాక్సిమం అన్ని ఎగ్జామ్స్ నుంచి మనం చూడొచ్చు కర్ణాటక నుంచి. కర్ణాటక అనేది ఇంపార్టెంటే. ఓకే, కర్ణాటకలో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయంటే 5 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. కర్ణాటకలో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయంటే 5 నేషనల్ పార్క్స్. దీంట్లో మనకి ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ వచ్చేసరికి బాందీపూర్ నేషనల్ పార్క్. ఓకే, బాందీపూర్ నేషనల్ పార్క్ ఆర్ బన్నేర్ఘట్ట నేషనల్ పార్క్, ఆ తర్వాత నాగర్ హోల్ నేషనల్ పార్క్. ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట మనకి కర్ణాటకలో వచ్చేసరికి. ఓకే, బాందీపూర్ నేషనల్ పార్క్, బన్నేర్ఘట్ నేషనల్ పార్క్, నాగర్ హోల్ నేషనల్ పార్క్. ఇది అండి చాలా ఇంపార్టెంట్ మనకి కర్ణాటకలో ఉన్న నేషనల్ పార్క్స్ లో. బాగా ఇంపార్టెంట్ వచ్చేసరికి నాగర్ హోల్ నేషనల్ పార్క్ అన్నమాట, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక. ఓకే, దీన్ని ఆల్సో నాగర్ హోల్ నేషనల్ పార్క్ ని ఆల్సో నోన్ యాజ్ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అని కూడా పిలుస్తారు. ఓకే, మాక్సిమం మనకి ఎగ్జామ్స్ లో రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అని చెప్పేసి అడుగుతారు. ఓకే, దీన్ని మాత్రం పేరు మార్చేశారు. దీన్ని ఏమని పిలుస్తున్నారంటే ఇప్పుడు నాగర్ హోల్ నేషనల్ పార్క్ అని చెప్పేసి పిలుస్తున్నారు. కేరళలో ఎన్ని ఉన్నాయంటే 6 అన్నమాట. 6 అన్నమాట. ఎర్వికులం నేషనల్ పార్క్, పెరియార్ నేషనల్ పార్క్, ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. కేరళలో పెరియార్ బాగా ఇంపార్టెంట్ వచ్చేసరికి పెరియార్ అండ్ ఎర్వికులం, ఈ రెండు నుంచి మనం బాగా ప్రీవియస్ గా చూసిన క్వశ్చన్స్. ఆ తర్వాత మధ్యప్రదేశ్, నేను షార్ట్ కట్ లో ఎంపీ అని రాస్తున్నాను. ఓకే, మధ్యప్రదేశ్. ఓకే, మధ్యప్రదేశ్ లో మనకి ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి అంటే హైయెస్ట్. ఇంకొక క్వశ్చన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏ స్టేట్ లో మనకి ఎక్కువ నేషనల్ పార్క్స్ ఉన్నాయని చెప్పేసి కూడా అడగొచ్చు. ఇదే స్టేట్ అన్నమాట మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ లోనే మనకి 10 నేషనల్ పార్క్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, మధ్యప్రదేశ్ లో మనం చూసుకుంటే బాగా ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ వచ్చేసరికి బాంధవ్ఘర్ నేషనల్ పార్క్. ఏ స్టేట్ లో మనకి ఎలిఫెంట్స్ చనిపోవడం వల్ల ఫారెస్ట్ ఆఫీసర్ ని సస్పెండ్ చేసేసారని చెప్పేసి ఒకసారి అడిగారు. ఇంకోసారి ఏమన్నా అప్పుడు సీఎం ఎవరు అని చెప్పేసి కూడా అడిగారు. అది వచ్చేసరికి మోహన్ యాదవ్ గారు. ఓకే, ఇది బాంధవ్గఢ్ నేషనల్ పార్క్ గురించి. ఓకే, ఆ తర్వాత పెంచ్ నేషనల్ పార్క్, కన్హా నేషనల్ పార్క్స్ కూడా మనకి ఇవి పాపులర్ గా మధ్యప్రదేశ్ లోనే ఉన్నాయి. ఇంకే నేషనల్ పార్క్స్ అంటే పెంచ్ నేషనల్ పార్క్స్, ఇంకా కన్హా నేషనల్ పార్క్. ఇవి కూడా మనకి పాపులర్ గా మధ్యప్రదేశ్ లో ఉన్న నేషనల్ పార్క్స్ ఏనమాట. ఓకే, పార్క్స్ మహారాష్ట్రలో టోటల్ 6 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఇందులో మనం ఇంపార్టెంట్ గా మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ ఏంటి అంటే సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ అన్నమాట. దీన్ని ఏమని పిలుస్తారు అంటే బోరువెల్లి నేషనల్ పార్క్ అని కూడా పిలిచిన ఇది మహారాష్ట్ర గురించే. సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ ని బోరువెల్లి నేషనల్ పార్క్ అని చెప్పి పిలుస్తారు. మణిపూర్ లో 1 నేషనల్ పార్క్, నాగాలయాలో 2 నేషనల్ పార్క్స్ అన్నమాట, మిజోరంలో 2, నాగాలాండ్ లో 1, ఒడిస్సాలో 2. ఒడిస్సాలో 2 లో సెకండ్ నేషనల్ పార్క్ అనేది మనం రీసెంట్ గా 107th నేషనల్ పార్క్ అనేది ఇందాక చదువుకున్నాం. ఓకే, ఆ 107th నేషనల్ పార్క్ ఏంటంటే సిమ్లీపాల్ నేషనల్ పార్క్ అన్నమాట. అది రీసెంట్ గా మనకి డెవలప్ చేసింది. ఆ తర్వాత రాజస్థాన్ లో టోటల్ 5 ఉన్నాయి. 5 లో మనం చదువుకోవాల్సింది సరిస్కా నేషనల్ పార్క్, రతంబోర్ నేషనల్ పార్క్. ఇవన్నీ మనకి రాజస్థాన్ నుంచి ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ అన్నమాట. సరిస్కా రాజస్థాన్ లో ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మనం.
టోటల్ 5 నేషనల్ పార్క్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఇంపార్టెంట్ వచ్చేసరికి నేను ఇందాక చెప్పింది మనకి టైగర్ రిజర్వ్ రతంబోర్ నేషనల్ పార్క్ అనేది నేను ఇందాక చెప్పాను కదా, అది ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ రాజస్థాన్ లో ఉంది, అది టైగర్ రిజర్వ్ అన్నమాట. ఆ తర్వాత సరిస్కా, ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. సరిస్కా నేషనల్ పార్క్ అనేది ఎక్కడుంది అని చెప్పితే రాజస్థాన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ స్టేట్ వచ్చేసరికి సిక్కిం. సిక్కిం లో ఓన్లీ సింగిల్ నేషనల్ పార్క్ ఉందండి, తమిళనాడు. ఓకే, తమిళనాడు వచ్చేసరికి టోటల్ 5 ఉన్నాయి. ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి అంటే 5 ఉన్నాయి. 5 లోనే గల్ఫ్ ఆఫ్ మన్నేరు అంటే మెరైన్ అన్నమాట. మెరైన్ నేషనల్ పార్క్ అనేది తమిళనాడులోనే ఉంది. లేదా అన్నమలై నేషనల్ పార్క్ అనేది కూడా మనకి తమిళనాడులోనే ఉంది. దీని యొక్క అన్నమలై నేషనల్ పార్క్ అన్నా ఇందిరాగాంధీ నేషనల్ పార్క్ అన్నా ఒక్కటే. ఓకే, అన్నమలై నేషనల్ పార్క్, అన్నమలై నేషనల్ పార్క్ అన్నా ఇందిరాగాంధీ నేషనల్ పార్క్ అన్నా ఇవి రెండు ఒకటి. ఏ స్టేట్ లో ఉన్నాయని చెప్పేసి మనల్ని అడిగితే మనం తమిళనాడు అని చెప్పేసి పెట్టాలి. తమిళనాడులో టోటల్ 5 ఉన్నాయి. గల్ఫ్ ఆఫ్ మన్నేరు ఆర్ మెరైన్ నేషనల్ పార్క్, లేదా అన్నమలై నేషనల్ పార్క్ అన్నా ఇందిరాగాంధీ నేషనల్ పార్క్ అన్నా ఒకటే. తెలంగాణలో 3, త్రిపుర స్టేట్ లో 2 నేషనల్ పార్క్స్, తెలంగాణలో 3 నేషనల్ పార్క్స్, త్రిపుర స్టేట్ లో 2 నేషనల్ పార్క్స్. ఉత్తరప్రదేశ్ అన్నమాట. మనకి ఉత్తరప్రదేశ్ లో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయంటే ఓన్లీ సింగిల్ నేషనల్ పార్క్ అండి, ఇది వచ్చేసరికి దుధ్వా నేషనల్ పార్క్. ఓకే, ఇది దుధ్వా నేషనల్ పార్క్ మన ఉత్తరప్రదేశ్ లో మాట్లాడుకునే సింగిల్ నేషనల్ పార్క్. ఇది నేపాల్ కంట్రీకి బార్డర్ అన్నమాట. నేపాల్ కంట్రీకి బార్డర్ దుధ్వా నేషనల్ పార్క్ అనేది నేపాల్ కంట్రీకి బార్డర్ అన్నమాట. దీన్ని ఇండో నేపాల్ నేషనల్ పార్క్ అని చెప్పి కూడా మనం పిలుస్తాము. ఇండో నేపాల్ నేషనల్ పార్క్ అన్నమాట. దీన్ని ఉత్తరప్రదేశ్ లో ఒకటే నేషనల్ పార్క్ అన్నమాట. ఓకే, ఆ తర్వాత ఉత్తరాఖండ్ లో నేషనల్ పార్క్ వచ్చేసరికి 6 ఉన్నాయి అనమాట. 6 లో హేలీ నేషనల్ పార్క్ అన్నమాట. ఇదే నేను ఆల్రెడీ స్టార్టింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఇదే ఫస్ట్ నేషనల్ పార్క్ మనకి ఇండియాలో. ఓకే, అదే ఉత్తరాఖండ్ లో ఉంది. హేలీ నేషనల్ పార్క్ అన్నా ఇన్కార్బెట్ నేషనల్ పార్క్ అన్నా ఒకటి. ఇది ఉత్తరాఖండ్ లో 6 ఉన్నాయి. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ వచ్చిందంటే మనకి ఏమని గుర్తుకు రావాలి అంటే సుందర్బన్స్ ఆర్ హైలీ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్ అన్నమాట. ఓకే, వెస్ట్ బెంగాల్ లో ఇంకొకటి మనకి ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ ఉందన్నమాట. అదే జాల్దాపారా నేషనల్ పార్క్ అన్నమాట. ఏ నేషనల్ పార్క్ అంటే జల్దాపారా నేషనల్ పార్క్ అన్నమాట. మనం వెస్ట్ బెంగాల్ లో చూసుకునేవి. నేను మాక్సిమం ఏ స్టేట్ లో ఉన్నాయో నేను కంప్లీట్ 107 నేషనల్ పార్క్స్ చెప్పేశాను. బట్ ఓన్లీ నేను ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను అన్ని నేషనల్ పార్క్స్ గురించి నేను చెప్పలేదు. ఓకే, ఈ రోజుకి నేను డిస్కస్ చేసిన నేషనల్ పార్క్స్ టాపిక్ అండి. మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ గా ఉండి హెల్ప్ఫుల్ గా అవుతుంది అనుకుంటే ఈ ప్రియాస్ ఆస్పిరెంట్ క్లాసెస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.